ఇవాళ నేనేంటంటే మామూలుగా చెప్పాను ఈ మధ్యనే ఇంటర్వ్యూస్ చేయడానికి టైం వృధా అవుతుందని చెప్పి చేయట్లేదు. మిగతా పనంతా నాకు సరిపోతుంది. రోజు వీడియోస్ చేయడానికి సరిపోతుంది ఎలక్షన్స్ టైం కూడా కాబట్టి అని చెప్పి. కాకపోతే ఆదివారం రెస్ట్ తీసుకుంటాను మధ్యాహ్నం నుంచి. కాకపోతే ఎలక్షన్స్ టైం కదా! కొంతమందిది ఏదైతే పబ్లిక్‌కి తెలియాలనుకుంటున్నటువంటి కొంతమందిది ఇంటర్వ్యూస్ అన్నా చేద్దామని ఒక 2, 3 ప్లాన్ చేసుకుంటాం మూలంగా. ఉదయాన్నే బయలుదేరేసి లాంగ్ జర్నీ చేయాల్సి రావడం 400, 500 కిలోమీటర్లు. దాంతో వెహికల్‌లో నుంచినే నేను కొన్ని పోస్ట్ చేస్తూ వచ్చా. ఏదైతే జగన్‌కి సంబంధించినటువంటి అప్డేట్సో, తర్వాతన తాజాగా యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్స్. అయితే ఆ టైంలో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉండగా, ఈ ఎండలో రికార్డ్ చేస్తూ ఉండేటప్పటికి అంటే వెహికల్‌లో వెళ్తూనే ఆ హీట్‌లోనే రికార్డ్ చేసేటప్పటికి మధ్యలోనే ఆగిపోయింది. కొంతమంది మిత్రులు అది అసంపూర్తిగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఒక అరబ్ దేశం మధ్యలో డ్రోన్స్‌ని ఆపేసింది. ఇరాన్ వాడిన డ్రోన్స్‌ని అమెరికా, బ్రిటన్ లాంటి ధ్వంసం చేయడం ఒక ఎత్తు. మరొక అరబ్ దేశం ధ్వంసం చేసింది అని. అది పేరు చెప్పేలోపు వీడియో కట్ అయిపోయింది. లోపు అది వెళ్ళిపోవడం మూలంగా అది చెప్పలేదు. ఏంటది అంటే అరబ్ దేశాల్లో జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాన్ పక్కనే ఉన్నటువంటి దేశం. జోర్డాన్ దేశం కూడా దాడి చేసింది. ఇది మధ్యలోనే పేల్చేసింది. ఎందుకయ్యా అంటే ఇరాన్ వాడేటటువంటి డ్రోన్స్ జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్‌కి వెళ్ళాలి. అందులో ఏదైనా తేడా వస్తే తన దేశంలోకి పోతుంది. ఇంకోటి ఒక దేశపు అనుమతి తీసుకోకుండా వాళ్ళ దేశపు గగనతలాన్ని వాడకూడదు. వాడితే అది వాళ్ళ మీద యుద్ధం కింద కూడా వస్తుంది. అందుకని వాళ్ళు పేల్చేశారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ నలుగురు కలిసి పేల్చేసేటప్పటికి అవి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌కి చేరేలోపే 3 వంతులు ధ్వంసం అయిపోయినాయి.